యెస్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. ఈరోజైతే నేను సెన్సెక్స్‌లో నేను చెప్పినట్టు సెన్సెక్స్‌లో కూడా ట్రేడ్ చేద్దామని అన్నాను గదా! సో, ఈరోజైతే నేను సెన్సెక్స్‌లో కూడా ట్రేడ్ చేసిన. సో, నాకు చాలా అంటే చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంది. అండ్ ట్రేడింగ్ ఫీస్ కూడా చాలా తక్కువ ఉంది. సో, నేను మీకు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, జాగ్రత్తగా వినండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేసేస్తే కాన్సెప్ట్ అయితే మీరు ఎగిరిపోతారు. సో, ఇంకొక విషయం ఏంటంటే మీరు యాక్చువల్‌గా ఈ వీడియో చాలా లెంత్ ఉంటది. అంటే చాలా కాదు, కొంచెం లిటిల్ బిట్ లెంత్ ఉంటది. సో, మీరు స్కిప్ చేయకుండా చూసినారంటే అది మీకు చాలా ఈజీగా అర్థమైతది. స్కిప్ చేసినారనుకో ఎక్కడ కూడా మీకు అర్థం కాదు. ఒకవేళ రియల్‌గా కాన్సెప్ట్ నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా లెంత్‌నైతే ఎప్పుడు చూడరు. సో, కాన్సెప్ట్ ఎంత పెద్దగుంటే వీడియో కూడా అంత లెంత్‌లే ఉంటదనేసి అనుకుంటారు. అదేనమాట. స్కిప్ చేయకుండా అయితే డెఫినెట్‌గా చూడండి. క్లియర్ కట్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఒకసారి. కంప్లీట్‌లీ ఇది మాత్రం బిగినర్స్ కోసం. సో, ఎవరైతే సెన్సెక్స్‌లో ఇప్పటివరకు ఎవరైతే ట్రేడ్ చేయలేదో, నేనైతే ట్రేడ్ చేసిన వాళ్ళకి మేబీ ఎవరైనా సెన్సెక్స్‌లో ట్రేడ్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ వీడియోని అయితే అవాయిడ్ చేయండి, ముందుగానే చెప్తున్నా. అండ్ ఎవరైతే ఇంతవరకు సెన్సెక్స్‌లో ట్రేడ్ చేయలేదో వాళ్ళకి క్లియర్ కట్‌గా ఒక రఫ్ క్యాలిక్యులేషన్ లేకుండా ప్యూర్‌గా ఈ వీడియో అయితే నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సెన్సెక్స్‌లో ఎలా ట్రేడ్ చేయాలనేసి. సో, ఇది వచ్చేసి మనకు అప్ స్టాక్ అనమాట. నేను సెన్సెక్స్ అని టైప్ చేసేసుకుంటే మనకి సెన్సెక్స్ అని చార్ట్ ఓపెన్ అయిపోతది. సో, క్లిక్ చేసి సెన్సెక్స్ చార్ట్ ఓపెన్ చేసేసిన తర్వాత మార్కెట్ ఓవరాల్‌గా ఒక లుక్ వేసుకుందాం. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్ అంటే ఫ్లాట్ విత్ గ్యాప్ అప్ అనుకోండి, ఫ్లాట్ విత్ పాజిటివ్ అనుకోండి. మార్కెట్ అయితే డౌన్ ఫాల్ అయితే వచ్చిందనమాట. సో, ఇక్కడ మార్కెట్ ఫాల్ అయిన తర్వాత కొంచెం రీట్రేస్ చేసి ఇక్కడ ఎంట్రీ పాయింట్ వస్తే తీసుకుందామని నేను అనుకున్నా. బట్ నాకు ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ అయితే సరిగా రాలేదు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఆప్షన్ చైన్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంది. మన ఎన్ఎస్సికి అండ్ బిఎస్సికి చాలా డిఫరెంట్‌గా అవుతుంది. నేను మీకు ఇంకా అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఇక్కడ నాకు ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ అయితే సరిగా రాలేదు. సో, అందుకనేసి నేనైతే ఎంట్రీ పాయింట్ తీసుకోలేదు. సో, మార్కెట్ ఇక్కడే రేంజ్ బౌండ్ ఉంటదనేసి నేను అనుకున్నా. అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ చూసినారా, ఇక్కడ సపోర్ట్ లెవెల్ చూసినారా, మార్కెట్ ఇక్కడ నుండి ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ అయింది. సో, అదే బేస్తోని మళ్ళీ ఇక్కడ అదే లెవెల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అవుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. సో, నేనైతే ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ఇదంతా డిలీట్ చేస్తా, కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. సో, ఈ క్యాండిల్లో నేనైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. సో, ఎగ్జాక్ట్గా నేనైతే ఇక్కడ తీసుకోలేదు. మార్కెట్ ఒక బుల్లిష్ క్యాండిల్ పడిన తర్వాత లిటిల్ బిట్ డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత డిస్కౌంట్లో దొరికితే నేను ఎంట్రీ పాయింట్ తీసుకుందాం అనుకున్నా. సో, లిమిట్ పెట్టుకున్న తర్వాత నాకైతే మార్కెట్ నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. బేసిక్గా నేనైతే చిన్న లాట్తో అయితే ఎంట్రీ అయినాను. అంటే మనకి సెన్సెక్స్ వచ్చేసి మనకి 10 లాట్ అనమాట. అంటే 1 లాట్ ఈక్వల్ టు 10 షేర్స్ అనమాట సెన్సెక్స్లో. మనకి నిఫ్టీలో అయితే 1 లాట్ ఈక్వల్ టు 50 అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే 1 లాట్ ఈక్వల్ టు 15 షేర్స్ ఉంటాయి కదా. అండ్ ఫిమ్ నిఫ్టీలో అయితే కనుక మనకి 75-40 ఉంటుంది. నాకు మిడ్ క్యాప్ది మళ్ళీ ఫిన్ నిఫ్టీది కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. 75-40 ఉంటుంది రెండిట్లోన. సో, సెన్సెక్స్ వచ్చేసి మనకైతే 10 ఉంటుంది అనమాట. ఈ 10 లాట్ నేనైతే 100 క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను అనమాట. 100 క్వాంటిటీస్ అయితే తీసుకున్నా. సో, 10 లాట్స్ అయితే తీసుకున్నాను అనమాట. రఫ్గా చెప్పాలంటే 10 లాట్స్ అయితే తీసుకున్నా. సో, నేను మీకు ఎంట్రీ పాయింట్ ఒకసారి చూపిస్తా చూడండి. మీకు ప్రీమియం చార్ట్లోకి వెళ్ళేసి ఇది అనమాట నా ఎంట్రీ పాయింట్ అయితే నేను ఇక్కడైతే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మార్కెట్ ఫాల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బౌన్స్ వచ్చింది. అండ్ సెకండ్ టైం ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇదే లెవెల్ నుంచి బౌన్స్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇదే లెవెల్స్ నుంచి బౌన్స్ వస్తుందని నాకు ఆప్షన్ చైన్ కన్ఫర్మేషన్ కూడా చెప్పింది. అండ్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ప్లస్ ఇమీడియట్లీ అయితే తీసుకోలేదు. కొంచెం లిటిల్ బిట్ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత డిస్కౌంట్లో దొరికిన తర్వాత అప్పుడైతే నేను ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. సో, నేను మీకు ప్రీమియం చార్ట్ అయితే చూపిస్తా, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఇదన్నమాట. నేను ఇక్కడైతే ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా కదా. ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ వస్తుంది అనేసి ఎగ్జాక్ట్గా దిస్ క్యాండిల్ 12 క్యాండిల్ అనమాట. 12కి అయితే తీసుకున్నా. ఇక్కడ 12 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది అనమాట ఈ లొకేషన్. ఈ క్యాండిల్లో నేనైతే ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. అంటే యాక్చువల్గా ఈ క్యాండిల్లో కాదు, ఈ నెక్స్ట్ క్యాండిల్లో తీసుకున్నాను. డిస్కౌంట్లో దొరికితే క్యాండిల్ తీసుకుందాం అని అనుకున్నాను కదా. సో, ఎగ్జాక్ట్గా నాకైతే 47 రూపీస్కి అయితే నేనైతే ఎంట్రీ పాయింట్ పెట్టుకున్నా. లిమిట్ ఆర్డర్ 100 షేర్స్ అయితే పెట్టుకున్నా. అంటే 10 లాట్స్ అయితే పెట్టుకున్నా. సో, మినిమం నాకైతే ప్రాఫిట్ వచ్చింది. అంటే చిన్న లాట్ కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా ఒక 350 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో, చిన్న ప్రాఫిటే, నాకైతే అంత యూస్ క్వాంటిటీస్ అయితే ఏం పెట్టుకోలేదు. సో, మీకు ప్రాఫిట్ కూడా చూపిస్తా ఒకసారి. ఎస్, ఇక్కడ చూసినారా టుడే ప్రాఫిట్ అనేసి ఇక్కడ ఉంది కదా. 228 రూపీస్ అయితే నాకైతే ప్రాఫిట్ వచ్చింది. సో, 73,800 పిఈ నేను ఇక్కడైతే మార్కెట్ యాక్చువల్గా ఇది నేను ఇక్కడ నాకైతే 57 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. నేను దీన్ని మార్కెట్ అనలైజ్ చేయడానికి మార్కెట్ ఆర్డర్ అయితే తీసుకోవట్లేదు అనమాట. అది లిమిట్ ఆర్డర్లోనే పెట్టేసుకోవాలి. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ కింద ట్రేడ్ అయితే ఏదైతే ఉందో ఇదైతే నేను 385 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. యావరేజ్ నేను చూసినా కదా బయింగ్ ప్రైస్ ఎంత ఉంది, అది 47 రూపీస్ దగ్గర అయితే నా బయింగ్ ప్రైస్. అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 51.15 అంటే అప్రాక్స్ 3 or 4 పాయింట్స్ అయితే నాకైతే
క్యాచప్ అయితే చేశాను అనమాట. 100 క్వాంటిటీస్తో నాకు 385 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో ఇక్కడ ఒక మెయిన్ థింగ్ మీకు ఏం చెప్పాలంటే లిమిట్ ఆర్డర్ పెడితేనే మార్కెట్ తీసుకుంటుంది. ఈ ఆప్ స్టాక్లోన మేబీ జీరోదా అండ్ దన్ కానీ ఏంజిల్ బ్రోకింగ్ కానీ సో ఇట్లాంటి బ్రోకరేజెస్ కంపెనీస్లో వాళ్ళు అలో చేయొచ్చు. బట్ ఆప్ స్టాక్లో అయితే లేదనమాట. ఖచ్చితంగా లిమిట్లోనే పెట్టాలన్నమాట. లిమిట్లో పెడితేనే మనకి ఆ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. నేను మీకు ఒకసారి లైవ్లో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా చూడండి. ఇది సెన్సెక్స్ కదా, ఇది నేను మార్కెట్ అంటే అప్ సైడ్ మూవ్ వేస్తుంది అనేసి నేనైతే అనుకుంటున్నా. ఇది మార్కెట్ అయితే మార్కెట్ ఆర్డర్స్లో అయితే తీసుకోవట్లేదు ఇది మనకి సెన్సెక్స్ అనేది. మనం డెఫినెట్గా లిమిట్ ఆర్డర్ పెట్టాలి. లిమిట్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఈ చివర్లో ఇక్కడ ఈ ప్లస్ సింబల్ పెట్టి ఇక్కడ మనకి లిమిట్ ఆర్డర్ ఇవన్నీ వస్తాయి కదా, బై అనేసి సెల్ అనేసి ఇక్కడ వస్తుంది కదా. మనం ఇక్కడ బై అని పెట్టేసి అప్పుడు మనం ఎంట్రీ పాయింట్ తీసుకుంటే ఇక్కడ మనకు ఇంకొక ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మనం ఎన్ని క్వాంటిటీస్ అయితే అన్ని క్వాంటిటీస్ పెట్టేసుకొని మనం అయితే ఆర్డర్ని అయితే ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఇదనమాట లిమిట్ ఆర్డర్ పెట్టడము. అండ్ నేను మీకు మార్కెట్ ఆర్డర్లో అయితే పెట్టి చూపిస్తా. మార్కెట్ ఆర్డర్లో అయితే ట్రేడ్ అయితే తీసుకోదు అనమాట, డెఫినెట్లీ తీసుకోదు. అందుకే నాకు ఫస్ట్ ట్రేడ్లో ఎందుకు తీసుకోలేదు, ఒకసారి తీసుకుంటుందా లేదనేసి నేనైతే చెక్ చేసిన. అది తీసుకోలేదు. నేను లిమిట్లో పెట్టేసి మళ్ళీ నేను లిమిట్లో సెల్ చేసేసరికల్లా నాకు 57 రూపీస్ అయితే లాస్ వచ్చింది. ఓకే, కంప్లీట్లీ ఫైన్. ఒకసారి నేను మీకు మార్కెట్ ఆర్డర్లో పెట్టి చూపిస్తా చూడండి. ఇక్కడ మనకి బై ఆర్డర్ ఉందా, ఓకే బై చేసేసిన. ఇక్కడ మనకి 100 క్వాంటిటీస్ వదిలే ఒకవేళ ఎట్లో మార్కెట్ ఎగ్జిక్యూట్ తీసుకోదు మన ట్రేడ్ని. సరే 100 పెట్టుకుందాం అనుకుందాం. మార్కెట్ ఆర్డర్, ఇక్కడ లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ లిమిట్ మనం లిమిట్లో పెట్టి చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే లిమిట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0.25 దగ్గర ఉంది కదా, నాకు 0.2 లేకపోతే 0.19 దగ్గర వస్తే నా ఆర్డర్ ఎగ్జిక్యూట్ కావాలనేసి నేను ఇక్కడ ఎంట్రీ పాయింట్ పెట్టినా అనుకో లిమిట్లోనా, అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. మార్కెట్లో పెట్టేస్తే ఎగ్జిక్యూట్ కాదనమాట. నేను ఒకసారి చూపిస్తా చూడండి. బై మనకి ఇంకొక ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇవన్నీ మనం ఎంత పెట్టుకున్నాం ఏం లేదేసి ఎన్ని క్వాంటిటీస్, ఏ ప్రైస్కి, బిడ్ ప్రైస్, ఆస్ ప్రైస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనం సెండ్ ఆర్డర్ కొట్టినామంటే ఆర్డర్ అయితే తీసుకోదనమాట. ఇక్కడ చూపిస్తున్నారా, ఇక్కడ లాస్ట్లో ఉంటుంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినారా, ఇక్కడ ఏమంటుందంటే మార్కెట్ ఆర్డర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆన్ BSE F&O స్క్రిప్ట్స్. అంటే మనకి BSEకి సంబంధించిన సెన్సెక్స్, బ్యాంక్ సెక్స్ ఏవైతే ఉన్నాయో అదైతే మార్కెట్ ఆర్డర్స్ అయితే తీసుకోవంట. మార్కెట్ ఆర్డర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటే వీళ్ళు అలౌడ్ చేయట్లేదు అనమాట. ఆర్డర్ ప్లేస్మెంట్ ఫెయిల్డ్ అని వచ్చిందనమాట. సో మనకైతే తీసుకోలేదనమాట. సో అదే అనమాట, మనకైతే మార్కెట్ ఆర్డర్లో అయితే కనుక తీసుకోదనమాట. మనకి సెన్సెక్స్ ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా లిమిట్లోనే పెట్టేసి తీసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ గైస్, ఆప్షన్ చైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ చైన్ మనకి నేనైతే యాక్చువల్గా సెన్సెక్స్లో నేను ఎప్పుడు చేయను. మొట్టమొదటిసారి సెన్సెక్స్లో చేసిన. ఎందుకంటే నేను మీకు చెప్పినాను కదా, ప్రతిరోజు నాకైతే ఎక్స్పైరీలో ట్రేడ్ చేసేసి అలవాటు అయిపోయింది, బాగా పూర్తిగా అలవాటు అయిపోయింది ఎక్స్పైరీలోనే ట్రేడ్ చేయడం. మండే నుండి థర్స్డే వరకు నేను ఓన్లీ NSEకి సంబంధించిన నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, దాని తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్, ఈ 4టిలోనే నేనైతే ట్రేడ్ చేసుకుంటూ వస్తున్నా. సెన్సెక్స్ వచ్చేసి మనకి ఫ్రైడే ఉంటుంది అనమాట. ఫ్రైడేకి సంబంధించిన NSEకి సంబంధించిన ఇండెక్స్ లేవు కూడా మనకి ఫ్రైడే ఎక్స్పైరీ అవ్వవు. ఓన్లీ BSEకి సంబంధించిన సెన్సెక్స్ ఒకటే మనకి ఎక్స్పైరీ అవుతుంది. సో ప్రతిరోజు నేను ఎక్స్పైరీస్లో ట్రేడ్ చేయడం అలవాటైంది కాబట్టి ఆ ఫ్రైడే రోజు నేను ఎందుకు ఎక్స్పైరీలో ట్రేడ్ చేయకూడదు అనేసి, సెన్సెక్స్ ఉంది కదా, సెన్సెక్స్లో ట్రై చేద్దామనేసి ఈరోజు అయితే ట్రై చేసిన. సో సెన్సెక్స్ అయితే మొత్తానికి ఓవరాల్ లుక్ అయితే చేసుకున్నా. మనకి ఆప్షన్ చైన్ ఓవరాల్గా లుక్ చెప్పేస్తా. మనకి మార్కెట్ ఆర్డర్ అయితే పెట్టడానికి రాదు. ఫస్ట్ థింగ్ లిమిట్ ఆర్డర్లోనే పెట్టాలి. అండ్ సెల్ చేసేటప్పుడు కూడా మనం లిమిట్ ఆర్డర్లోనే సెల్ చేసేసి పెట్టాలన్నమాట. ఓకేనా. మార్కెట్ ఆర్డర్లు అయితే ఎగ్జిక్యూట్ అవ్వవు ఇన్ అప్ స్టాక్. ఇతర బ్రోకరేజ్ కంపెనీస్లో నాకైతే ఐడియా లేదు. ఇదనమాట. అండ్ సెన్సెక్స్కి సంబంధించిన ఆప్షన్ చైన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం ఇంటర్ఫేస్ అయితే నాకు కొంచెం అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైంది అనుకోండి, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. అంత ఈజీగా అర్థం కాదు తొందరగా. నేను NSEలోనే చేసి నాకైతే అలవాటు అయిపోయింది అనమాట. సో ఉన్నట్టుండి కొత్తగా మళ్ళీ ఆప్షన్ చైన్, సెన్సెక్స్ ఆప్షన్ చైన్ చూడగానే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. 1 minute లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అయిందనమాట. ఇదనమాట మనకి యాక్చువల్గా ఇంకా మన మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా, ఒకసారి మనం ఇవన్నీ రీసెట్ కొట్టుకుందాం. మళ్ళీ వస్తుంది ఆప్షన్ చైన్ మనకి ఇప్పుడు. 1 minute. ఓకే, ఆప్షన్ చైన్ అయితే చూపించట్లేదు ఎందుకంటే టైం అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఎక్స్పైరీ అయితే తీసుకుందాం, అప్పుడు చూపిస్తుంది. May 3rd ఎక్స్పైరీ అయితే తీసుకుందాం. ఓకే, ఇలా ఉందన్నమాట ఆప్షన్ చైన్ మొత్తం అయితే ఇలా ఉందన్నమాట టోటల్గా మనకి BSEకి సంబంధించిన సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో 3rd May. ఓకే, ఇక్కడ చూసినారా,
ఇంత పెద్దగా ఉందన్నమాట. ఇక్కడ ఇంత పెద్దగా ఉందన్నమాట. మనకి ఇంత పెద్దగా ఉంటే చూడడానికి చాలా అంటే ఎక్కడనో ఉంటదనమాట. మనకి ఎన్ఎస్‌లో చూపిస్తా చూడండి. ఎన్ఎస్‌లో అయితే చాలా నీట్‌గా ఉంటదనమాట. ఒక చిన్న లిటిల్ బిట్ ఒక చిన్న బాక్స్‌లో ఉంటదనమాట. ఆప్షన్ చూడడానికి, అనలైజ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా సింపుల్‌గా ఉంటదనమాట. సో, ఎన్ఎస్‌లో చేసి చేసి అలవాటయిపోయింది కాబట్టి బీఎస్సీ ఆప్షన్ చూడగానే నాకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ దానికి మళ్ళీ మనం రిఫ్రెష్ చేసి చూడడానికి కూడా మనకి సెన్సెక్స్‌లో చాలా రైట్ హ్యాండ్ సైడ్ టాప్‌లో ఉంటదనమాట. అంత తొందరగా మనకి చెయ్యి అంత మూవ్ అవ్వదు. అదే మనకి ఎన్ఎస్సికి సంబంధించింది ఏదైతే ఉందో, ఇక్కడ మనకు సంబంధించింది ఎన్ఎస్సికి సంబంధించింది కదా ఇది. సో, ఇక్కడ కొట్టినామంటే ఇక్కడ చూపిస్తా చూడండి. నిఫ్టీ అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసినారు. అండ్ ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఈ ఈ 4 ట్రేడ్ చేసి నాకు అయితే అలవాటు అయిపోయింది. ఈ బీఎస్సీ సెన్సెక్స్ అయితే నేను ఎప్పుడు ట్రేడ్ చేయలేదు. ఆప్షన్ చైన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇదనమాట ఆప్షన్ చైన్‌కి సంబంధించింది. నాకు అనిపించింది అనమాట. ఆప్షన్ చైన్ అయితే బీఎస్సీతో పోల్చుకుంటే ఎన్ఎస్సీ ఆప్షన్ చైన్ అయితే చాలా నీట్‌గా ఫ్లెక్సిబుల్‌గా చాలా ఈజీగా ఇంటర్ఫేస్ అయితే ఉందనమాట. అండ్ ఇంకొకటి వన్ మోర్ గైస్, బ్రోకరేజెస్ చార్జెస్ ఇది చాలా అంటే చాలా మన ట్రేడర్స్‌కి అందరికీ ఇది ఒక డిసడ్వాంటేజ్. అంటే బ్రోకరేజెస్ చార్జెస్ లేకపోతే చాలా మంచిగా ఉండదనమాట. బ్రోకరేజెస్ చార్జెస్ లేకపోతే ఆబ్వియస్లీ ఇంకా ఇండియా కూడా రన్ అవ్వదు కదా. సో, వాళ్ళ కంపెనీస్ కూడా రన్ అవ్వవు. బ్రోకరేజ్ ఎన్ఎస్సీ కంపెనీస్ ఎన్ఎస్సీకి సంబంధించినవి ప్లాట్ఫామ్స్ ఏవి కూడా మనకి రన్ అవ్వవు. అండ్ బ్రోకరేజెస్ చార్జెస్ తీసుకోకపోతే అప్‌స్టాక్, జీరోదా, అండ్ తర్వాత ఏంజెల్ వన్ ఇవి కూడా మనకి వీటి మీదే బతుకుతుంటాయి కాబట్టి ఆబ్వియస్లీ చార్జెస్ చేస్తారు ఖచ్చితంగా. సో, ఇందాక నేను చెప్పినాను కదా 74,400 సి యాక్చువల్‌గా నేను ముందు ఇదంతా కొట్టేసి పెట్టుకున్నాను. ఎందుకంటే టైం ఎక్కువైపోతుంది అనేసి. బీఎస్సీ సెన్సెక్స్ 74,400 సిఈ మార్కెట్ అప్సైడ్ మూవ్ అవుతుంది అనేసి 26 ఏప్రిల్ 2024 సిఈ అంటే కాల్ అనమాట. యాక్చువల్‌గా 100 క్వాంటిటీస్ అయితే కొనుక్కున్నా. అండ్ 47.30కి అయితే బై చేసిన అనమాట. అండ్ సెల్ ప్రైస్ వచ్చేసి 51.15కి అయితే నేనైతే సెల్ చేసేసిన. ఓవరాల్‌గా ఇక్కడ చూసినారా బ్రోకరేజెస్ అయితే 0 బ్రోకరేజెస్ అండ్ అదర్ చార్జెస్ కూడా 0.01. బ్రేక్ ఈవెన్ అయితే మనకి బ్రేక్ ఈవెన్ అయితే మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామని చూపించేది అనమాట. బ్రేక్ ఈవెన్ అంటే ఇది నెట్ పిఎండ్ఎన్ఎల్ అంటే 384 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. ఓవరాల్గా అంటే 385 రూపీస్ 0.01 ట్యాక్స్ పోయిందనమాట. అది అందుకనేసి మనకి ఇక్కడ 0.01 అయితే మనకి ఇక్కడ తక్కువ అయ్యి ఈ ప్రాఫిట్ అయితే చూపిస్తుంది అనమాట. 3 అంటే నాకు థౌజండ్స్లోనే చెప్పడానికి వస్తుంది అమౌంట్. ఇది అంత తొందరగా ఈజీగా రావట్లేదు. 3,000 వస్తుంది. 385 రూపీస్ అయితే రావాలి. ఈ 0.01 కట్ అయింది కాబట్టి మనకి ఈ ప్రాఫిట్ అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ చూసినారా. అండ్ వన్ మోర్ థింగ్, బ్రోకరేజెస్ ఏం లేవు, సిటీటీ ఏం లేదు, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఏం లేవు, డిపి ఛార్జెస్ ఏం లేవు, స్టేట్ స్టాంప్ డ్యూటీ ఏం లేదు, సెబీ టర్న్ ఓవర్ ఫీ లేదు, జిఎస్టీ లేదు, ఇవన్నీ ఏం లేవు అనమాట సెన్సెక్స్లోన. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 క్వాంటిటీసే కదా, నేను ఇప్పుడు 1000 క్వాంటిటీస్ అయితే తీసుకుంటాను. 1000 క్వాంటిటీస్ తీసుకున్నా కూడా మనకి మినిమం ఇప్పుడు 0.01 ఉండేది, ఇప్పుడు 0.10 వచ్చిందనమాట. అంటే లెస్ దాన్ 1. ఒకవేళ 1000 క్వాంటిటీస్ కాదు 10,000 క్వాంటిటీస్ అయితే మనం తీసుకుందాం. సో 10,000 క్వాంటిటీస్ తీసుకున్నా కూడా చూడండి లెస్ దాన్ 1 రూపీనే మనకి ఛార్జ్. బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంది ఈ సెన్సెక్స్లోన. అండ్ ఆప్షన్ చైన్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ సెన్సెక్స్లో మళ్ళీ మనం మార్కెట్ ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ చేయలేము, ఓన్లీ లిమిట్ ఆర్డర్స్లోనే పెట్టాలి. అండ్ మనకి ఎన్ఎస్సికి సంబంధించిన బ్రోకరేజెస్ చూసాం. ఇదైతే చాలా బీభత్సం. మళ్ళీ చాలా అంటే చాలా బ్రోకరేజెస్ కట్ చేసుకుంటారు వీళ్ళైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సికి సంబంధించిన నిఫ్టీ 22,600 సి అంటే కాల్, అంటే 2 మే ఎక్స్పైరీ అయ్యేది 2024 కాల్ని అయితే నేను బై చేసుకున్నాను. యాక్చువల్గా సి అంటే బై అనమాట. 1800 క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకోండి. బై ప్రైజెస్ వచ్చేసి మనకి 150 రూపీస్ దగ్గర బై ప్రైస్. మనం 150కి అయితే కొనుక్కున్నాం. ఎన్ని కొనుక్కున్నాం? బై చేసినాం 1800 క్వాంటిటీస్ అయితే కొనుక్కున్నాం. సెల్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీస్ సెల్ చేసినాం అంటే 160 రూపీస్కి అయితే సెల్ చేసామంట. ఓవరాల్గా మనకి ఎన్ని పాయింట్స్ క్యాచ్ అప్ అయినాయి? ఇక 150కి బై చేసి 160కి సెల్ చేసినాం కాబట్టి 10 పాయింట్స్ అయితే మనకి క్యాచప్ అయితే చేసామన్నమాట. ఇక్కడ బ్రోకరేజెస్ చూసినారా 40 రూపీస్. బ్రోకరేజెస్ చూసినారా 40 రూపీస్ అన్నమాట. మనకి బై ఆర్డర్కి 20 రూపీస్, సెల్ ఆర్డర్కి 20 రూపీస్ అనమాట. 40 రూపీస్ అవుతుంది అనమాట. ఇంకా అదర్ చార్జెస్ అని ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సిటీటీ వచ్చేసి మనకి 144 రూపీస్. ఇంక ఇవన్నీ చార్జెస్ అని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ చార్జెస్, డిపి చార్జెస్, స్టేట్ స్టాంప్ డ్యూటీ చార్జెస్, సెబీ టర్న్ ఓవర్ ఫీ, జిఎస్టీ ఇవన్నీ ఓవరాల్గా ట్యాక్స్ వచ్చేసి మనకి 550 రూపీస్ అయితే అప్రాక్స్ 550 రూపీస్ అయితే మనకైతే బ్రోకరేజెస్ అయితే కట్ అవుతాయి అన్నమాట. ఇది ఎన్ఎస్సికి సంబంధించింది. బీఎస్సికి సంబంధించిన సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్లో అయితే ట్యాక్సెస్ అయితే చాలా తక్కువ బ్రోకరేజ్ ట్యాక్సెస్.
ఇదనమాట మనకైతే ఓవరాల్గా ఈరోజు డే నేనైతే 300 అండ్ ఎంత ప్రాఫిట్ అయితే వచ్చింది మర్చిపోయినప్పుడే. యాక్చువల్గా చిన్న ప్రాఫిటే అనుకోండి, బట్ కొత్తగా మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఏ సెగ్మెంట్లో మనం కొత్తగా ఎంటర్ అవుతున్నా కూడా ఎప్పుడు కూడా హడావిడిగా ఎంత ఉంటే అంత క్యాపిటల్ పెట్టేసి ఎప్పుడు కూడా చేయకూడదు. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. నేను ఒకటి చెప్తున్నా గాయస్, అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్, నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోస్లో అన్ని థౌజండ్స్లోనే ఉన్నాయి కదా ప్రాఫిట్స్. ఇక్కడ మనకి ఓన్లీ ఎంత ప్రాఫిట్ వచ్చేసి 10 రూపీస్ 100 లాట్స్ కదా, 385 రూపీస్ అనమాట ప్రాఫిట్. కొత్తగా మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి సెన్సెక్స్లోన మినిమం క్వాంటిటీస్తో తీసుకొని దానికి సంబంధించిన ఓవరాల్ లుక్ ఎలా ఉంది, ఏంది అసలు సంగతి ఏంటి అనేసి పూర్తిగా ఈరోజు అయితే తెలుసుకున్నాం. సో మేబీ ఇంకా నెక్స్ట్ ఫ్రైడే నుంచి సెన్సెక్స్లో చేయాలా చేయకూడదు అనేసి నేను డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్ ఆర్డర్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వడం లేదు. దట్ ఈస్ ద నెగిటివ్ థింగ్. ఒకవేళ ఇంకొక బ్రోకరేజెస్లో ఎవరైనా అలో చేస్తుంటే మార్కెట్ ఆర్డర్స్, అప్పుడు నేను మళ్ళీ ఇంకొక కొత్త అకౌంట్ క్రియేట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను చేయొద్దు అని అనుకుంటున్నా. ఇంకొక బ్రోకరేజ్ ఎవరి దగ్గరైనా అకౌంట్ ఓపెన్ చేసేసుకుంటే అప్పుడు ట్రై చేస్తాను అనమాట మళ్ళీ సెన్సెక్స్లో ట్రేడ్ చేయడం అనేసి. సో ఇదనమాట 385 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. మీకు ఐ హోప్ ఇదంతా కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైంది అనుకుంటాను. సెన్సెక్స్లో ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, మార్కెట్ ఆర్డర్స్ పెట్టాలా పెట్టకూడదా, ఒకవేళ పెడితే ఖచ్చితంగా తీసుకోదు. అండ్ ఆప్షన్ చైన్ కూడా మనకి అంత ఫ్లెక్సిబుల్గా లేదు ఎన్ఎస్సితో పోల్చుకుంటే. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సెన్సెక్స్లోన బ్రోకరేజ్ ఛార్జెస్ చాలా తక్కువ, అండ్ ఎన్ఎస్సిలో అయితే బ్రోకరేజ్ ఛార్జెస్ చాలా ఎక్కువ. సో ఇదనమాట డన్ ఫర్ ద డే. అండ్ ఇంకా ఈరోజు వీకెండ్, ఇంకా లాస్ట్ డే ఈరోజు మనకి మార్కెట్. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే వచ్చేసి మనకి హాలిడే. మళ్ళీ మండే అయితే కలుద్దాం. అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.